హలో, ఇక్కడ కొంచెం ఫైర్ ఇంజిన్ పంపించాలమ్మా ఇటు సైడు. దేనికి అంటే కొందరు కాలుతుంది. కాలుతుంది, ఫైర్ ఇంజిన్ తెస్తే ఆపొచ్చు మంట. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో చాలామంది ఈ ముంబై మీద ఎస్ఆర్హెచ్ 300 గ్యారంటీ కొడుతుంది మరి ప్రిడిక్ట్ చేశారు. 300 అనేసి బాగా కొట్టారు. 300 రెండు టీములు కలిపి. ఏమాటరా అది? ఒక్క 6 కొట్టడానికి 18వ ఓవర్ దాకా వెళ్ళారు, మీరు 300 కొడతారు. అది ఒక ఆటేనా? ఏమైనా అంటే 300 400 ఏం దేనికిరా 300? మీకు నిన్న వీడియోలో చెప్పా ఏంటి, మీరు 300 కొట్టడానికి వెళ్తే ఓడిపోతారో, మీరు మామూలుగా నీట్గా కండిషన్ ప్రకారం ఆడితే గెలుస్తారా, గెలిస్తే మాకు కూడా చూడాలని ఉందరా అని అంతే. లేదు, కనీసం ట్రై కూడా చేయలే. లాస్ట్లో వికెట్లు తీస్తారు ఒకటి కొట్టాలన్న. దీనికి అది మీ బౌలింగ్ ఉందా? లేదు. మీరు ఒకవేళ ఇన్ కేసు 300 నిజంగా కొట్టినా మీ బౌలింగ్తో ఇచ్చేస్తారా 300? ఇది మాత్రం పక్క. మీ బౌలింగ్కి అదో దండం. మీ బ్యాటింగ్ ఉందే, మీ బ్యాటింగ్ అంటే ఊరే మీరు 300 కొట్టొచ్చురా. ఎప్పుడు తెలుసా, మీ పిచ్చిలో పెట్టుకుంటారు చూడు, మీ పిచ్చిలో మ్యాచ్లు పెట్టుకుంటారు, అప్పుడు 300 400 కూడా కొడతారు. కాదనట్లేదు. ఇప్పుడు వేరే మీది టీమే, ప్రతి ఒక్కదే టీమే, అందరికీ బ్యాట్స్మెన్లు ఉన్నారు, అందరికీ బౌలర్స్ ఉన్నారు. మీరు 300 కొట్టినప్పుడు వాళ్ళు కూడా కొడతారు కదా. అలాంటి పిచ్చిలు ఇచ్చినప్పుడు మీరు కొట్టండి 300, కానీ ఆపండి. అవి కూడా ఉన్నా 300 400 కొట్టేసి ఆపిద్దాం, కప్పు కొట్టేద్దాం. కనీసం ఇంటెంట్ కనపడలేదు నిన్న చాలామంది. ఇంకోటి ఏంటది, పక్క ముంబైని గతసారిలాగా 287 277 అలాంటి కొట్టేసి మేము భారీ రన్ రేట్తో గెలిచేస్తాం అనేసి అనుకున్నారు. 160 160 బాగైంది. ఇప్పుడు కాలుతుందా? ఫైర్ ఇంజిన్ పంపాలా, లేకపోతే ఆపడానికి వేస్ట్ రా. ఇలాగా ఇంకేంటి అది, ఇంటికి అస్సాం ట్రైన్ ఎక్కించాము. ఇంకా తర్వాత మ్యాచ్ కూడా ముంబైతో లాగా ఉంది. అది మీ పిచ్, రోడ్డులా తయారు చేస్తారు. మీరు మరి కొట్టుకోండి, ఆ రోజు గెలిచేయండి. మరి ఇంకెందుకు, గెలుస్తారు, ఆ రోజు గెలుస్తారు, నమ్మకం ఉంది. ఎందుకంటే మీ పిచ్చులు మీకు రెడీగా మీకు నచ్చినట్టు పెట్టుకుంటారు కాబట్టి. మీరు 300 కాకపోతే 400 కొట్టుకోండి, గెలిచేయండి. కప్పు మాత్రం రాదు. మీరు ట్రైన్ ఎక్కిసారు, ఆల్రెడీ టికెట్ తీసేశారు. ఇంకోటి అంటే ఈరోజు టాపిక్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్లన్నీ చెప్పబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మనం రివ్యూతో పాటు ఆ రివ్యూలో రోస్ట్ కూడా చేయబోతున్నాం కొన్ని టీములకి. ఏ టీం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మ్యాచ్లు అయ్యాయి కాబట్టి ఈరోజు ఓడిపోయిన టీంని మనం రోస్ట్ చేయబోతున్నాం. ఇందులో ఎంఐలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాళ్ళని కూడా కొంచెం ఆడుకోబోతున్నాం. చూద్దాం. సబ్స్క్రైబ్ ముందు చేసుకోండి, దానికన్నా ముందు లైక్ కూడా కొట్టండి వీడియోకి. ఓకేనా? స్టార్ట్ ద వీడియో. నిన్న మ్యాచ్ అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్ ఎంచుకున్నప్పుడు మన హార్దిక్ పాండ్యా ఏమన్నాడు, ఎందుకు బౌలింగ్ ఎంచుకున్నారు అని అడిగా. పిచ్ కొంచెం డ్రై పిచ్, సెకండ్ బ్యాటింగ్కి డ్యూ వస్తుంది, డ్యూ ప్రకారం మళ్ళీ బౌలింగ్కి ఈజీ అవ్వదు, బ్యాటింగ్కి ఈజీ అవుతుంది కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నాను, సెకండ్ బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. బాగుంది. అప్పుడు స్టార్ట్ అయ్యిందిరా బాబు వారు. మా వాళ్ళది బ్యాటింగ్ వచ్చింది 300, మరి అవలేలా కొట్టేస్తాం అని అన్నా. ఓకే, గతసారి 277 కొట్టినప్పుడు బౌలర్స్ ఎవరెవరో, బూమ్రా ఉన్నాడు. ఓకే, మిగతా వాళ్ళందరూ ఇన్ఎక్స్పీరియన్సే, అందరికీ కొట్టారు. కానీ ఎలా అనుకున్నారా ఈ బౌలింగ్ లైనప్నే 300 కొడతామని? దీపక్ చాహర్ ఎంత బాగా వేసాడో తెలుసు కదా పవర్ ప్లేలోనే. ట్రెంట్ బోల్ట్, బూమ్రా. మీ దరిద్రం ఏంటంటే కరణ్ శర్మ ఇంజూరీ అయిపోయి వెళ్ళిపోయాడు, అయినా విల్ జాక్స్ కూడా వికెట్లు తీసేసాడు. అది మీ బ్యాటింగ్. మీ ఊర్లో మీరు తోపే, ఎందుకంటే మీకు నచ్చినట్టు పిచ్చులు రెడీ చేస్తారు. చిన్న పిచ్చులు కంటే 6లు కంటే 4లు వెళ్ళిపోతాయి కాబట్టి మీరు అవుతుంది ఆ పని.
ఇంకా నయం, అది కూడా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ 300 కొట్టి అప్లోడ్ చేస్తారు. అలాంటి పిచ్ అది మాకు తెలుసు, చూద్దాం. అయినా 300 కొడతారు అనుకొని స్టార్ట్ చేశారు. బాగుంది. 4 ఓవర్లకు 40, 45, 50. 6 ఓవర్లకి పవర్ ప్లేలో ఎన్ని కొడాలి? 300 కొడాలంతే. పవర్ ప్లేలో 100 కొడాలి యాక్చువల్గా అయితే. దానికి సగం కూడా కొట్టలే. మ్యాచ్ అంతా కలిపి 165. దీనికి ఏం చేసుకోవడానికి? మ్యాచ్ గెలుస్తారు అలాగైతే గెలరు. పోనేదో బౌలింగ్ ఎక్కబిక్సారంతే, అది లేదు. బౌలింగ్ పిచ్చే కదా, మీరు కొట్టలేదు, మేము కొట్టాలి కదా. ముంబైలో ఈజీ కొట్టారు. 2 అవర్స్ మిగిలిపోయి ఇంకా ముందే అయిపోదును. కాకపోతే అప్పుడు చిన్న చిన్న తడప మా వాళ్ళు ముందుకు ఫినిష్ చేయడం అవుట్లు అయిపోనరు. మీరు ఇక్కడ మరి లేదు ఛాన్స్. ఇంకొకటి, మ్యాచ్ గెలిచిందో లేదో మొదలెట్టారా మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ అని. మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ అనరు. ఎందుకంటే అది ఎవరంటే రికల్టన్ అవుట్ అయినప్పుడుదే క్యాచ్ పట్టాడు, అవుట్ అనుకొని బ్యాట్స్మెన్ వెళ్ళిపోయాడు. ఇంకో బ్యాట్స్మెన్ కూడా తిరిగి వచ్చాడు, పిచ్ కూడా దాటిపోయాడు, యాక్సెప్ట్ చేస్తాను. కానీ అక్కడ రూల్ ఏంటంటే అది నో బాల్ అయినప్పుడు లోపలికి పిలవచ్చు, మళ్ళీ ఆ బ్యాటర్ ఆడొచ్చు. ఎందుకంటే అది ఫ్రీ హిట్, నో బాల్ కింద వస్తుంది కాబట్టి అవుట్ కన్సిడర్ చేయరు. మీకు వచ్చిన డౌట్ అది కూడా వివరిస్తాను. అదేంటి పిచ్ దాటిపోయాడు కదా, గ్రౌండ్ దాటిపోయాడు కదా, ఎలా పిలుస్తారో అనేసి. ఇది ఐపీఎల్, ఇంటర్నేషనల్ కాదు. ఇంటర్నేషనల్కి ఐపీఎల్కి చాలా రూల్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లేదు, ఇప్పుడు టీం ఇచ్చారు కదా, టీం ఇచ్చినప్పుడు కొంతమంది బ్యాటర్స్ అవుట్ అయిపోతే మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ అని 12వ ప్లేయర్ ఆడిస్తుంటారు కదా. యాక్చువల్గా క్రికెట్లో, ఇంటర్నేషనల్ క్రికెట్లో 11 మంది ఆడతారు, కానీ ఐపీఎల్లో 12 మంది ఆడుతున్నారు. ఎందుకు? రూల్ చేంజ్ చేశారా లేదా? అది రూలే కదా, కొత్త రూలు. ఇది కూడా కొత్త రూలే. నిన్న మ్యాచ్ అవుతున్న మధ్యలోనే చెప్పారు, అది స్క్రీన్ పైన వేసి ఆ రూల్స్ అన్నీ కలిపి ఉందట. ఈ ఐపీఎల్లో రూల్స్ అన్నీ కొంచెం చేంజ్ చేశారు. దానివల్ల మీకు మళ్ళీ బ్యాటర్ బయటికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ రావడానికి అయ్యింది. అది మీరు అర్థం చేసుకోక ఎంపైర్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఎంపైర్లు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. దీనికి ఇవన్నీ ఇప్పుడు హెడ్ కూడా అవుట్ అయిపోయాడు, అది నోబాల్ ఇవ్వలేదా చెప్పండి? అభిషేక్ శర్మ ఆ రోజు నోబాలే అవుట్ అయ్యాడు, 140 కొట్టాడు. ఆ రోజు మ్యాచ్ ఫిక్సింగ్ అనొచ్చు కదా, కావాలని నోబాల్ వేసాడు ఏనంటమని మీ టీం అనే అలాగంటారా? పోనీ అది పోతుంది. పోనీ ఏదైనా కోరుండి ఏదైనా రివ్యూ కోరి అది నోబాల్స్ ఇచ్చారా, నోబాల్ కాంది ఏదైనా నోబాల్ ఇచ్చారా, ఇలా కావాలని నోబాల్ ఇచ్చారా తప్పు లేకుండా అని అనడానికి లేదు. ఎందుకంటే బాలు పడకముందే కొట్టే టైంకే కీపర్ గ్లౌజు వికెట్ల దగ్గరికి వచ్చినప్పుడు అది నోబాల్ కింద కన్సిడర్ చేస్తారు. చాలా మ్యాచ్ల్లో మనం చూసాం, అదే అవుట్ కూడా కన్సిడర్ చేయరు, దానికి నోబాల్ ఇస్తారు, ఫ్రీ హిట్ కూడా ఉంటుంది. అలాగే నిన్న అయింది. మీరు అనుకున్నట్టే బాబు అది మ్యాచ్ ఫిక్సింగ్ రా చూడు, అది వెళ్ళిపోయినా సరే రమ్మంటారు అనేసి మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుందాం. నేను అనుకుంటాను, మీరు అన్నట్టు నేను అనుకుంటాను, ఓకే. కానీ వెనక నుండి క్లాసన్కి మీరు వికెట్ల ముందు గ్లౌజులు పెట్టండి, ఆ బాల్ నేను కొడతాను, అది కమెంట్స్ పెడతాడు, ఇది నో బాల్ ఇవ్వాలి అని క్లాసన్కి ఏదైనా చెప్పారా? తప్పే ఎవరిది? క్లాసన్ది. పట్టిన కమెంట్స్ది కాదు, కొట్టిన రికల్టన్ది కాదు, బౌలింగ్ వేసిన బౌలర్ది కాదు, తప్పే అదే క్లాసన్ది. ముందు పెట్టాడు కాబట్టి సంబంధం లేకుండా ముందు పెట్టాడు, అది నేను ఒప్పుకోను. అది ఎవరి మీద పడేయాడాలి? ఊరు బాబు ఇలా చేసే పెట్టాడు క్లాస్ మీద పడేయాడాలి. ముంబై ఎంపైర్స్ అంతా రేట్రే, చిన్న లాజిక్ కూడా లేదు. మీరు ఇంకా బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే, మాట్లాడితే ఇలా ఫిక్సింగ్ అనే బదులు బాగా కొంచెం ఆ రూల్స్, ఐపీఎల్ రూల్స్, కొత్తగా వచ్చిన రూల్స్ అన్నీ చదివితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు క్లారిటీ వచ్చినట్టు ఇంకోటి చెప్తుంది చూడండి. కనీసం బయటికి వెళ్ళి వచ్చిన ఇది ఉంది కదా, అదే ఆయన రికల్టన్ వెళ్ళి వచ్చాడు కదా, వచ్చేసినా సరే ఇది ఎట్టిరా బాబు బయటికి వెళ్ళాడు ఎలాగొస్తాడు అనేసి కనీసం ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ ఒక్కడ అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ తెలుసు, ఎవరిని తప్పట్టట్లేదు నేను ఇక్కడ. కాకపోతే ఈ మధ్యలో మ్యాచ్ ఉంటుంది కదా, ఫ్యాన్స్ వార్ అవుతుంది, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగు వెళ్ళాడు బయటికి మళ్ళీ లోపలికి ఎలాగొస్తాడు బయటికి వెళ్ళాడు అనేసి అడుగుతారు కదా. కనీసం అది రూల్ ఎగెనిస్ట్ కాకపోతే, రూల్స్కి ఎగెనిస్ట్ అయితే కనీసం కమెంట్స్ అయినా అడుగుతాడు.
ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్లో ఎవరైనా అడుగుతారు. ఆ ప్లేయర్స్ని అడగకపోయినా, వాళ్ళకి కనీసం జ్ఞానం లేకపోయినా కోచ్లు వీళ్ళందరూ ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, బయటికి వెళ్ళాడు లోపలికి ఎలాగ వస్తాడు అని అడగాలి కదా, అడగలేదు. అప్పుడు మీకు అర్థమవలసిన విషయం ఏంటి, ఒరే బాబు ఇది రూల్ ప్రకారమే జరుగుతుందిరా, రూల్ కాబట్టే కదా అడగలేదు, అది నో బాల్, ఫ్రీ హిట్, నో బాల్కి వికెట్ ఎలాగ వస్తుంది, అక్కడ దాకా రూల్. లోపల బయటికి వెళ్ళిపోయిన లోపలికి ఎలాగ వస్తాడంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్. ఇప్పుడు క్రికెట్లో 11 మంది ఆడాల్సింది ఇప్పుడు 12 మంది ఆడుతున్నారు, ఇంటర్నేషనల్లో కాదు, ఐపీఎల్లో. రూల్ చేంజ్ అయిందా లేదా? ఇది కూడా అంతే. ఇలాంటి రూల్స్ చాలా పెట్టారు, మనకు కొన్ని తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తే మీరు ఫిక్సింగ్ అనుకుంటారు, అది మీ దరిద్రం. ఫస్ట్ రూల్స్ చదవండి, ఆ లైవ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆ రోజు ఆ లైవ్లో కూడా నిన్న నైట్ పెట్టారు, అది ఈ రూల్స్ ఇలాగ ఉంటుంది, బయటికి వెళ్ళా రావచ్చు ఇలాంటి నో బాల్కి అనేసి ఐపీఎల్లో పెట్టిన కొత్త రూల్స్ అనేసి ఆ రూల్ ప్రకారం ఆ చార్ట్లో పెట్టారు. మీరు ఏం చేస్తారంటే లైవ్ చూడరు, మ్యాచ్ కూడా చూడరు. ఈ మధ్యన బ్యాచ్ ఉంటారు, లాక్డౌన్ కిడ్స్ ఏదో అంటారు వాళ్ళని, వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారిసరికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఒక రీల్ కనబడుతుంది, ఇలాగా ఈ పర్టికులర్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒక రీల్లా పెట్టేసి పైన ఫిక్సింగ్ అని పెడతారు. అది చూసి కొంతమంది దరిద్రులు ఇదనేదంటారు, దరిద్రులు నీచులు అలాంటివన్నీ అర్థం చేసుకోక మైండ్లెస్ ఫెలోస్ ఫిక్సింగే నిజంగా ఏంటి అలా వెళ్ళిపోయి ఎలాగ వస్తాడు, ఎంపైర్ సపోర్ట్ చేసేస్తాండ్రో ఇదే అది అనేసి. దీనికి పూర్ణ అలాగని మీరు అనుకోండి. ఇంకోటి, ఎంపైర్ వెళ్ళి పిలుచుకొని వచ్చాడు నోబల్ అని, అదేంటి ఎంపైర్ సపోర్ట్ చేస్తారు, అవునరా ఎర్రిపప్ప, మీరు ఎంత ఎర్రిపప్పలంటే ఎంపైర్స్ కాకుండా ఇంకెవరు పిలుస్తారా, కోచ్లు పిలుస్తారా? వెళ్ళిపోతాడు బ్యాట్స్మెన్ అవుట్ అని అనుకుంటాడో, ఈ బౌలర్లు అవుట్ అని అనుకుంటారు, బాగుంది. ఇప్పుడు అది నో బాల్ అని చెప్పిన తరువాత బ్యాట్స్మెన్కి ఇది నో బాలు, మీరు లోపలికి రావాలి అని ఎవరు చెప్తారు? టీమ్మేట్స్ చెప్పరు, అవతల టీమ్మేట్స్ అసలు చెప్పరు, కోచ్లు చెప్పరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎంపైర్సే కదా చెప్పాలి. ఎంపైర్స్ని చెప్పిన దానికి ఎంపైర్స్ మీద వెనుకొంటారు, ఇలాంటి చెప్పడానికే కదా ఎంపైర్స్ ఉంటారు. ఎంపైర్స్ చెప్పిన దానికి ఊరిబాబు ఎంపైర్ సపోర్ట్ చేశారు, ఇది బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ వెళ్ళింది, వైడ్ ఇచ్చారనుకో, అవతల టీంకి సపోర్ట్ చేసేట ఎంపైర్స్ వెనుకొంటారు. అది ఏంటైతే అది దాన్ని ఏంటంటారు, సక్రమంగా జరగడానికే కదా ఇలాంటి ఎంపైర్స్ పెడతారు. ఎంపైర్స్ని పెట్టకుండా మామూలుగా అన్ని థర్డ్ ఎంపైర్కి చెప్తే మరి ఎవరు చెప్తారు ఇది మీకు, ఇది నో బాల్ రా, ఇది రా అని బాబు. కొంచెం లాక్డౌన్ నుండి బయటికి రండి, కొంచెం లైవ్లో మ్యాచ్లు చూడండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ దొరుకుతుంది. అది మీరు ఇలా తెలుసుకోకుండా ఓన్లీ రీల్స్ చూసుకొని మేము రీల్సే చూస్తాం, అందరూ ఉన్న కంటెంటే మేము నిజాయితీగా కామెంట్లు చేస్తాం అనేసి అనుకోకండి. ఇంకోటి, ఎస్ఆర్హెచ్కి ఇప్పటికే చెప్తాను, 300 కొడతారంటే మ్యాచ్లు గెలరు. మీరు గెలాలనుకుని 300 కొట్టండి, అప్పుడు మ్యాచ్లు గెలుస్తారు. 300 కావాలి మాకు గెలుపొద్దు అని అనుకుంటే వేస్ట్. మీరు గెలుపులాగా చూసి రన్స్ కొడతాను, కండిషన్స్ ప్రకారం ఆడతానంటేనే మీరు గెలుస్తారు, లేదంటే మీరు గెలరు, అది పక్కా. అది తర్వాత మ్యాచ్ కూడా మీరు సిమెంట్ రోడ్డు తయారు చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏటాడు చేసుకోండి, కానీ 2 టీములు కూడా సమానమే, అక్కడ టాస్ లేదు, ఏట్ లేదు, 2 టీములు సమానమే. అది బ్యాటింగ్ పిచ్ చేసుకోండి, బౌలింగ్ పిచ్ చేసుకోండి, 2 టీములు సమానమే, కొట్టుకుందాం. మీరైతే బ్యాటింగ్ పిచ్లో తప్ప బయట పిచ్చిలో పనికిరారు, అది తెలిసిందే. బండబూతులు తిడతారు మీ ఫ్యాన్సే, మీ పిచ్చిలో తప్ప మరే పిచ్చిలో ఆడరా అనేసి. దీనికిరా మీకు ఛాలెంజ్లు. ఇషాన్ కిషాన్ ఇంకోటి ఉంది, ఇషాన్ కిషాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత నితా అంబానీతో మాట్లాడాడు. ఏదో అంటే ముందు ఫ్రాంచైజీగా ఆడాడు కదా చాలా ఇయర్స్, ఆ ఫ్రెండ్లీతోనే ఆవిడ కూడా పిలిచి మాట్లాడింది, కొంచెం ఈవిడ కూడా ఫ్రెండ్లీగా మాట్లాడారు. దాన్ని పట్టుకొని ముంబై ఇండియన్స్కి సపోర్ట్ చేశాడు, ఇషాన్ కిషాన్ ఆడలేదు అని. మిగతా వాళ్ళు బీకే రేటి 100 చేసాడు మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు వచ్చి ఒక ఎస్ఆర్హెచ్ బ్యాటర్ కూడా సెంచరీ చేయలేదు, ఆడొచ్చి ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఏంటి అంటారు, ఎవరికి సపోర్ట్ చేసినట్టు? క్లాస్లో ఒక మ్యాచ్ ఆడలేదు, ఎవరికి సపోర్ట్ చేశాడు? అయితే ఆర్సీబీకి ఆడాడు, ముందు ఆర్సీబీ సపోర్ట్ చేసినట్టేనా? హెడ్ కూడా ఆడలేదు, హెడ్ స్ట్రైక్ రేటు ఏదో పీకిసినంత ఉంది కదా, హెడ్ గడికి ఏమంటలేదు. అప్పుడు ఎస్ఆర్హెచ్ కాకుండా ఆర్సీబీకి ఉన్నాడు, ఆర్సీబీకి సపోర్ట్ చేసినట్ట
చెప్పు. ఇప్పుడు ఎగ్నెస్ట్గా ఇసాను కొట్టేస్తారని మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఆడు ఆడలేదు కాబట్టి మీ దరిద్రం మీ లాక్డౌన్ కిట్స్ కాబట్టి మీరు అలాగ అనొచ్చు అనేస్తారు. కనీసం బుర్రలేదు. అభిషేక్ శర్మ ప్రతిరోజు రాసుకుని వస్తారు కదా, ఏది ఈరోజు రాయలేదా అంతే, నేను కొట్టడానికి ముందే డిసైడ్ అయిపోయినట్ట. ఇప్పుడు రాసుకుని వచ్చాడంటే ఆయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి, సూపర్ రా కాన్ఫిడెంట్ మీద వచ్చాడు, రాశాడు, నిజంగా రాశాడు, కొట్టాడు అంతే. ఈరోజు కాన్ఫిడెంట్ లేదనే, ప్రతిరోజు రాసుకుని వస్తాడు, కాకపోతే ఏ రోజు కొడితే ఆ రోజు చూపెడతాడు అంతే తేడా, ఇంకేట్ లేదు అక్కడ మీరు చేసింది. దీంత మాత్రానికి తెలుగులకు సపోర్ట్ చేయరు, ఇది సపోర్ట్ చేయరు, అది సపోర్ట్ చేయరు. ఇది ఫ్రాంచైజీలు, అందరూ ఇండియన్సే, అందరికీ సపోర్ట్ ఉంటుంది, ఎవరికి పెడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇందులోన వీడు తెలుగోడురా వీడు తమిళోడురా అనేటి లేదు. నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసిన వాళ్ళకన్నా బయట ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ నాకు అడిగితే. మీరు ఆడే ఆట అలా దరిద్రంగా ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేసుకోండి, మీరే మీ టీం మీరు సపోర్ట్ చేయడం కాదనట్లేదు. కాకపోతే పక్కన ఉండి ఈ ఎగతాలు చేసి మీరు తెలుగుడు సపోర్ట్ చేసి తెలుగు టీం అదే ఒకటి తెలుగు మాట్లాడతారు, అందులోనా తెలుగు మాట్లాడతాడు ఎవడైనా? ఓనర్స్ కూడా తెలుగు మాట్లాడరు, మీరు తెలుగు టీం అనుకుంటారు అంతే. ఎస్ఆర్హెచ్, సన్ రైజ్ హైదరాబాద్ అని తెలుగులో అన్నిసార్లు ఫిక్స్ అయ్యారు మీరు, కానీ కాదు అక్కడ, అది పేరు అంతే. తెలుగు టీం నేను చెప్పాలా? ఢిల్లీ కృతజ్ఞత వైజాగ్ 2 మ్యాచ్లు పెట్టింది, ఎస్ఆర్హెచ్ పెట్టిందా? 4 తమిళకి చెన్నై ఉంది కాబట్టి ఇది ఏదో కొంచెం తెలుగుకి ఇది టీం లేదు కాబట్టి అలా పెట్టారు తప్ప, ఎక్కడ ఛాన్సెస్ ఉన్నప్పుడు అది ఒక టీము, అది తెలుగు టీం అంటే. సన్ రైజ్ ఇప్పుడు ఒక్కటి తెలుగుని ఆన్సర్, కానీ మీ టీం ఒక తెలుగు టీము. ఎందుకురా మీ ఆట 300 కొట్టుకోండిరా, మీరు 300 ప్రాక్టీస్ మ్యాచ్లు ఉంటాయి కదా, మీరు ఆడుకుంటువే మీ బౌలర్స్తో మీ బ్యాటింగ్లో కొట్టుకొని 300 కొట్టుకొని ఎగరండి. 300 లోడింగు 400 లోడింగు అనేసి ప్రతి టీము ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. మీరు ఎంత ఉతుక్కున్నా మీ పిచ్చిలోనే అది రోడ్డు ఇలాగ సిమెంట్ రోడ్డు వేసి మీరు 300 కొట్టుకొని బాదుకోండి. వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి పోతారు, పెద్ద ఏంటి మీరు తేడాతో గెలరు, 100 తేడాతో ఇప్పుడు గెలలే మీరు గట్ట. 277 కొట్టేసాము, 287 కొట్టేసాము, ఏదో పెద్ద 100 కాపిసినట్టు మాట్లాడతారు. మీరు కూడా దగ్గరికి వచ్చి పోతారు. ఎంత దరిద్రమైన టీవీ 240 కూడా వద్దు మీ మీద ఈజీగా బ్యాటింగ్ పిచ్చుల మీద. దమ్ముంటే చెన్నై చాడియండి అలాంటి స్లో పిచ్చుల మీద చూద్దాము, ఆడరు. మీకు రాదు బ్యాటింగ్ పిచ్చులోనే మీరు ఆడతారు. మా కళ్ళంకి వచ్చాడ్రా, మా కళ్ళం ఉంటుంది ఇక్కడ చిన్న చెట్లు గట్ట ఉంటాయి, చిన్న 6లే కొట్టివచ్చు. మీరు ఒక టీము, మీరు బతుకు 300 లోడింగ్ పేదవాళ్ళారు. బాయ్.